వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, జీవన ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. ఈరోజు చాలామంది ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళు చాలా అంటే వాళ్ళకి భయంతో తెలియని అవగాహన సరిగ్గా లేక యాక్చువల్లీ ఏంటంటే చాలా బయట బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, దేనికి అటు వెళ్తారు ఇటు వెళ్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. యాక్చువల్లీ షై ఫీల్ అవుతూ పేషెంట్స్ ఎక్కడో మారుమూల చిన్న సందులోనో ఎక్కడో ట్రీట్మెంట్ చేయించేసుకుని అయిపోతుంది, వచ్చేద్దాం సైలెంట్గా, ఎవరికి తెలియకుండా ఉంటుంది అనే అభిప్రాయంతో యాక్చువల్లీ కరెక్ట్గా ప్రాపర్గా హాస్పిటల్స్ని కూడా రీచ్ అవ్వరు చాలామంది. ఈ సోషల్ ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళ గిల్టీ ఫీలింగ్, దీనివల్ల కూడా స్ట్రాంగ్గా నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అలా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య ఇది. సో ఫస్ట్ మీ షై ఫీలింగ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి మీరు ఒక కరెక్ట్ సర్టిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా కేసులు మేము చూస్తున్నాము. ఎక్కడో చిన్న మారుమూల సందులోనో ఎక్కడో ఏదో సర్టిఫైడ్ డాక్టర్ కాని వాళ్ళ దగ్గర వెళ్తారు, చేయించేసుకుంటారు, వస్తారు. దాని కాంప్లికేషన్స్ మేము చూస్తున్నాం ఎన్ని వస్తున్నాయి అనేది. ఎంత మేర కట్ చేయాలి, ఏది కట్ చేయకూడదు, ఏది కట్ చేయాలి అనేది అవగాహన మినిమం కూడా లేకుండా చాలామంది ఎక్కువ మాస్ కట్ చేయటం వల్ల వేరే రకంగా కూడా మలద్వారకు సంబంధించిన ఇబ్బంది ఆ రోజు ఆ పూటతో అక్కడ అయిపోదు. మీకు ఎక్కువ మాస్ కట్ చేస్తే ఏంటంటే అది ఫైబ్రోస్ అయిపోతుంది, వేరే ఇష్యూస్ వస్తాయి, ఇంకా ఎక్కువ టిష్యూ బర్న్ అయిపోతుంది కట్ చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా దుష్ప్రభావాలు ఏదైతే మీరు ప్రాపర్గా సర్టిఫైడ్ డాక్టర్ లేకుండా వాళ్ళ దగ్గర చేయించుకోకుండా ఏదో చేసుకుంటూ ఉంటే. అదీ కాక ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా కార్బాలిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. కార్బాలిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఆ ఏరియా మొత్తం బర్న్ అయిపోతుంది. సో అది ఒక్కొక్కసారి ఎంతగా దారితీస్తుందంటే కార్బాలిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఆ టిష్యూని బర్న్ చేయడం కాకుండా కార్సినోమాస్, క్యాన్సర్ కణాలుగా కూడా ఒక్కొక్కసారి మార్పు చెందుతున్నాయి. అంటే చిన్నగా పోయేదాన్ని అనవసరంగా పెద్దది చేసుకోవటం అంటాం మనం. సో తెలియక చేసే తప్పులు భయంతో కానీ గిల్టీ ఫీలింగ్తో కానీ ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. సో వాటి జోలికి వెళ్ళొద్దు. అలాంటి ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ డాక్టర్ని మీట్ అవ్వండి, ట్రీట్మెంట్ తీసుకోండి, త్వరితగతిన రికవరీ అవ్వండి. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా జాగ్రత్త పడండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, చేయించేసుకోవటం, అయిపోయింది కదా అనుకోవటం, అవన్నీ చెయ్యొద్దు. చాలా ఎందుకంటే ఒక వూండ్ అయిందంటే ఆ వూండ్ హీల్ అవడానికి షుగర్ పేషెంట్స్ చాలా టైం పడుతుంది. సో షుగర్ పేషెంట్స్ మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటూ ఒక కరెక్ట్గా ఉన్న ఒక సర్టిఫైడ్ డాక్టర్ని మీట్ అయ్యి మీరు చేయించుకుంటే బెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.